క్రీస్తులకి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా నా ప్రియ సహోదరుడా సహోదరి? మీరు బాగున్నారు నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో లేఖన భాగంలోనికి వెళ్దాం మనం. దేవునికి మహిమ. యెషయా గ్రంథము, యెషయా 50 అధ్యాయము, యెషయా 50 10లో చూద్దాం. ప్రభువారు ఒక మాట చెప్తున్నారు లేఖనంలో, అంటే నేడే మీరు నా మాట వినని ఎడల మీరు బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేడే, ఇప్పుడే, ఈ క్షణములోనే ఆయన మాట వింటేనట బ్రతుకుతారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఎప్పుడు ఇయ్యే మాటలు, ఇప్పుడు అవే మాటలే చెప్తారు ప్రభువారు. మనం బ్రతికించే మాటలే చెప్తారు. హల్లెలూయా. మనం బ్రతకాలని తండ్రి ఇష్టపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ భూమి మీద కాదు బ్రతికేది, కొంతకాలమే బ్రతుకుతాం గనుక ఆ కొంతకాలము కొంత సమయంలో మనం ఎవరి మాట విధేయత కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. ఎవరి మాట మీద మనం నమ్మిక ఉంచి ఆ ప్రకారం మనం జీవిస్తే మనం ఒక దినాన్న మనం బ్రతుకుతాం. ఎక్కడ? అక్కడ పైన ప్రభు దగ్గర. అందుకే బ్రతికించే మాటలే, రోజు మాటలైనా బ్రతికించే మాటలే. దేవునికి మహిమ కలుగును గాక. కనీసం ఎవరొకరు పట్టబడతారని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేస్తున్నారు ఈ విధంగా. హల్లెలూయా. అంతే తప్ప పెద్ద పెద్ద పాస్టమ్మ గారిని అని కాదు, కానీ ఈ నత్తి పెదవుల నుంచి వచ్చే మాటలు కనీసం కొందరైనా విని అంతరంగ స్వభావాన్ని మార్చుకుని పరిశుద్ధాత్మకు చోటిచ్చి ఆత్మదేవుడు ఎవరి ద్వారాగా నాతో మాట్లాడుతున్నారు అని మీరు వివేచించి మీరు సరిచేసుకుని చక్కగా ప్రభు కోసం బ్రతకాలనే ఆశ నాకు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో అందరి కోసం బ్రతుకుతాం. మా పిల్లలండి, మా భర్త అండి, మా భార్య అండి, నేను వాళ్ళ కోసం బ్రతుకుతున్నా, వీళ్ళ కోసం బ్రతుకుతున్నా. కానీ మనం బ్రతకవలసిన ప్రభు కోసం బ్రతకాలి. హల్లెలూయా. అది కనుక మనం ఎవరు మాట వినాలి? ప్రభు చెప్తున్న మాట, నేడే మీరు నా మాట విని ఎడల మీరు బ్రతుకుతారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన ఎలా మాట్లాడతాడు? ఎవరిలోంచి మాట్లాడతారు? ప్రభువారు పరిశుద్ధాత్మ తండ్రి అంటే డైరెక్ట్గా దిగొచ్చాడు ఆయన. అందుకే లేఖన భాగంలో ప్రభు మాట్లాడుతున్నారు. యెషయా 50 అధ్యాయము 10లో చెప్తున్నమాట, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? హల్లెలూయా. మీలో వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదర సహోదరి, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? అది ఎవరు మాట వినాలంటే ఆయన సేవకుడు. ఎవరు మెడితే వాళ్ళు కాదు. హల్లెలూయా. చాలా మరి ఎవరు మెడితే వాళ్ళు చెప్తున్నారు మాటలు. చాలా మంది చెప్తున్నారు ప్రభు వాక్యం. మరి బ్రతుకులు మారినయా? ఏమండి, మన ప్రవర్తన, మన మాటలోను, మన క్రియలోను, చేసే ప్రతి పనిలో కూడా మన ప్రవర్తన ప్రభుకి ఇష్టంగా ఉందా? మనకు తెలియ మనం పరీక్షించుకోవాలి. అందుకే నా సేవకుని మాట, ఆయన సేవకుని మాట. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకున్న దైవజనులు, సేవకులు మాట మనం వింటున్నామా లేదా? హల్లెలూయా. నాకైనా నచ్చలేదు, ఇవి నచ్చలేదు అంటే కుదరదు. అక్కడ ఆత్మస్వరూపైన దేవుడు ఆయనకు ప్రతినిధులుగా ఏర్పరచుకున్న వారిలోని ఆయన ఆత్మ ప్రవేశపెట్టి నీతో మాట్లాడుతున్నారు. దేనికి మహిమ కలుగును గాక. కనుక ఎవరు ఆయన సేవకులు మనం గుర్తుపట్టాలి. ఆయన సేవకులు మాత్రమే, అంతే తప్ప అపవాదుకు చోటిచ్చిన సేవకుల మాట కాదని చెప్పేది అక్కడ. హల్లెలూయా. అపవాదుకు చోటిచ్చిన వారు కూడా ఉన్నారు, గుర్తుపట్టాలి మీరు. హల్లెలూయా. కొంతమంది కాల్స్ చేసి చెప్తున్నారు, ఫోన్ కాల్స్ అయితే ఎంత బాధ అనిపిస్తుందంటే. హల్లెలూయా. అందుకే మీరు గుర్తుపట్టి ఆయన సేవకుని మాట మీరు వినాలి. నేడు ఇప్పుడే ఆయన సేవకుని మాట వినాలి. హల్లెలూయా. వింటే మీకు మేలు కలుగుద్ది. డైరెక్ట్గా దిగొచ్చాడు, కానీ ఆయన సేవకుడు ఎవరు, దేవుని సేవకుడు ఎవరు ఆల్రెడీ ముందు చెప్పి వెళ్ళిపోయినారు ప్రభువారు. హల్లెలూయా. జీసస్ రావడం, చెప్పడం, వెళ్ళిపోయినారు. ఆయన వెళుతూ ఆయన ఆత్మను ఎవరి మీద కుమ్మరించారు? ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకి
ఆయన కంట్రోల్‌లో ఉంటారు. ఆయనకు బాగా తెలుసు. ఆయన ఏర్పాటు చేసుకున్నవారు. ఆయనకు ప్రతినిధులుగా ఎవరినైతే ఎంపిక చేసుకున్నారో వారిలో ఆయన ఆత్మ ప్రవేశపెట్టి నీతో మాట్లాడుతుంటారు. హల్లెలూయా! అందుకే మీలో ఆ! యెహోవాకు భయపడి ఆయనకు భయపడాలంట ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా! యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడెవడు? దేనికి మహిమ. ఒకసారి లూకా 10 అధ్యాయం 16 చూద్దామా? హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. లూకా 10:16లో ఇప్పుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీ మాట వినువాడు. మీ మాట వినువాడు. హల్లెలూయా! ఎవరి మాట? సేవకుడొచ్చి మనం చెప్తున్నప్పుడు ఆయన సేవకుడు. ఆయన సేవకుడు. ఆయనకు భయపడేవారు ఆయన సేవకుడి మాట వింటారని లేఖనాల్లో పరిశుద్ధాత్మతని బయలుపరుస్తున్న మాట అది. హల్లెలూయా! మొట్టమొదట దేవునికి భయపడాలి. యెహోవాకు భయపడాలి. యెహోవా ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా! ఆ అగ్ని అయ్యున్న వాని మాటలు అగ్ని వంటివి, బండను బద్దలు సుత్తు వంటివి. పౌరుషము కలిగి ఉంటారు. దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న దైవజనులు. హల్లెలూయా! పాపంతో కాంప్రమైజ్ కారు. హల్లెలూయా! దాన్ని బాధలుగా తొక్కేసి దాన్ని విసర్జించి రోషంతో బ్రతుకుతారు. మీరు గమనించాలి. నిజంగా మీరు యెహోవాకు భయపడిన వారైతే ఆయన సేవకుడు గుర్తుపట్టాలి. హల్లెలూయా! ఆయన సేవకుడు ఎవరు గుర్తుపట్టి వారి మాట వినండి. హల్లెలూయా! గొప్పగా ఆశీర్వదించబడతారు. దీవించబడతారు మీరు. హల్లెలూయా! చూడండి ప్రభు వాక్యం మీ మాట వినువాడు. ఎవరి మాట? సేవకుని మాట వినువాడు. మీరు వింటున్నారా మరి? ఈరోజు సేవకురాల నుంచి మాట్లాడుతున్నారు. ఇంకా అనేకమంది దైవజనుల్లో నుంచి అనేకమంది దైవ సేవకురాల నుంచి మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ తండ్రి. హల్లెలూయా! మరి మీరు వింటున్నారా? అందుకే ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తున్నారు. ఏమి? మీ మాట వినువాడు నా మాట విన్ను. యేసుప్రభు వారు చెప్తున్న మాట. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులుగా మేము మీకు చెప్తున్నప్పుడు నిజంగా మీరు యెహోవాకు భయపడి సేవకులు చెప్తున్న మాట మీరు వింటున్నారా? అందుకే ఒక మాట చూడండి. మీ మాట వినువాడు నా మాట వినును. మిమ్మును నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించున నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! అందుకే దేవుని ప్రతినిధులుగా ఆయన ప్రత్యేకపరుచుకున్న సేవకుల్లోంచి ప్రభు మాట్లాడుతున్నప్పుడు మీరు గనుక ఈ మాటలు గనుక రిసీవ్ చేసుకొని మీరు వినినట్లయితే, వినిన వాక్యాన్ని అనుసరించినట్లయితే అందుకే ప్రభు చెప్తున్నారు. మీ మాట వినువాడు నా మాట విననని. హల్లెలూయా! ఇప్పుడు మాలోంచి తండ్రి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు వింటే ఇప్పుడు ఆయన మాట విన్నట్టేనంటే మీరు. ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడి నుంచి ఆయన ప్రతినిధిగా. ఈ మాట గనుక మీరు వినినట్లయితే నిజముగా ఆయన చెప్పిన మాట వింటున్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! మీరు ధన్యులు. మిమ్మల్ని నిరాకరించువాడు నన్నును నిరాకరించును. అంటే ఇప్పుడు నేను చెప్తున్న దేవుని యొక్క వాక్కు ఆయన మాటలు మీకు చెప్తున్నప్పుడు మీరు నిరాకరించారనుకో, మీరు త్రోసివేశారనుకో, ఇప్పుడు ఆయన త్రోసివేసినట్టే. నేను చెప్పే మాట మీరు వినలేదనుకో, ఏమి ఇప్పుడు ఆయన మాట కూడా విన్నట్టే. అర్థమైందనుకుంటా మీకు చెప్పే మాటలు. దేనికి మహిమ కలుగును గాక. కనుక నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును. యేసు చెప్తున్న ప్రతి మాట ఎవరైతే వింటున్నారు, లేఖనాలు వచ్చి ప్రతి మాట ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రేరేపణ చేత మహాభక్తులు రాసినారు. హల్లెలూయా! అలాగే సాక్షాత్ యేసు ప్రభు రావడం మనకు చెప్పడము అన్నీ జరిగినాయి. హల్లెలూయా! ఆయన చేయవలసిన పనులన్నీ చేసినారు, వెళ్ళారు. హల్లెలూయా! ఇప్పుడు ఆయన చెప్తున్న ఈయన మాట మీరు వినాలి. ఇప్పుడు వెళ్తున్న ఆయనకు ప్రతినిధులుగా కొంతమంది పరిశుద్ధ సేవకులు ప్రత్యేకపరచుకున్నారు. హల్లెలూయా! ఇప్పుడు యేసు చెప్తున్న మాటలు మీరు వింటే తండ్రికి లోబడినట్టే. అలాగే తండ్రి తనకి సేవకుని తన కుమారుడికి లోకానికి పంపించినారు. మనకి సేవ పరిచయం చేసి వెళ్ళారు ప్రభువారు. హల్లెలూయా! చూడండి, మనం అయ్యే చేయాలి, ఆయన మనకి చేసి వెళ్ళినారు. ఎంత మంచివారండి ప్రభువారు. కనుక ఆయన వెళ్తూ ఆయనకు ప్రతినిధులుగా మమ్మల్ని నిలబెట్టినప్పుడు దైవజనులుగా, అందుకే అక్కడ మాట చెప్తానమాట. ఏమండి? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడు ఎవరు?
అది. ఎవరైతే దేవునికి భయపడి ఆయన సేవకుడి మాట వింటారో వారు ధన్యులు. ఎందుకు వినాలంటే వారు బ్రతకడానికి. హల్లెలూయా! అందుకే ప్రభువు చెప్తున్నమాట. ఆ! మీ మాట వినువాడు నా మాట వినును. మిమ్ము నిరాకరించేవాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. చూసినారా? ఎట్లా చెప్తుండు ప్రభువారు. ఇప్పుడు మీ మాట ఇప్పుడు నేను చెప్తున్నా నాలో నుంచి మాట్లాడుతున్న మాట దేవుని మాట అది. దేవుని వాక్‌శక్తి. హల్లెలూయా! కనుక మీ మాట వింటే ఆ ప్రజలు నా మాట కూడా విన్నట్లే. ఒకేళ మీరు చెప్తున్నారే, మీరు చెప్తున్న మాటలు వారు నిరాకరిస్తే నన్ను కూడా వారు నిరాకరించినట్లే. ఆ! కనుక నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. ఇప్పుడు యేసుని ఎవరు పంపించారు? భూమి మీదకి తండ్రి పంపించాడు. హల్లెలూయా! ఇప్పుడు ఆయన కూడా నిరాకరించినట్టేనట. హల్లెలూయా! కనుక మనం నిరాకరించకుండా, ఎందుకంటే ఆయన మాట వినువాడే. అందుకే నేడే మీరు నా మాట వినిన యెడల మీరు బ్రతికెదరు అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ఎందుకు చెప్తున్నారు? సేవకుని మాట విని భయపడాలి. ఆయన సేవకుడు అన్నారు అంతే తప్ప ఆ! లోక సంబంధులు కాదు. అపవాదికి చోటిచ్చిన వారు కాదు. అపవాదికి చాలామంది ఉడుగు చేస్తా ఉంటారు. వాడికి ఎక్కువ సేవ చేస్తున్నారు ఇప్పుడు ఈ లోకములో. అనేక మంది చేస్తున్నారు. కనుక మోసపోకుండా దేవుని సేవకులు ఎవరు గుర్తుపెట్టి మీరు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట విన్నట్లయితే మీరు బ్రతుకుతారన్నమాట అది. హల్లెలూయా! కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరా, సహోదరి, ఈ మాటలో రోజు నేనే కదా అనేకమంది సేవలు చెప్తున్న మాట ఎందుకు బ్రతికించడానికి ఈ మాటలు చెప్తున్నారు. బ్రతికించడానికి. అది. కనుక నాకిచ్చిన ధన్యతను బట్టి చాలా సంతోషిస్తా. ఎందుకంటే కల్పితాలు నాకు చెప్పడం రాదు. అది ఏదైతే తండ్రి నోట పలికిస్తున్నారో అదే మాట మీకు చెప్తుంటా. హల్లెలూయా! కనుక ఏమున్నా, కారు బంగ్లాలున్నా, మేడ మిద్దెలున్నా మనకు కూడా వస్తాయా? చెప్పండి వస్తాయా? ఇస్తాడు. అంతకంటే ముందు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట మీరు వినాలి. హల్లెలూయా! వినువాడెవడు? ఎవరు వింటున్నారండి దినాన్న? గుర్తుపట్టట్లా. ఆయన సేవకుడు గుర్తుపట్టట్లా. సాతానుకు సూటిచ్చిన సేవకులున్నారు. ఆళ్ళ మాట బాగా వింటారు చక్కగా. కదా! కనుక మీరు గుర్తుపెట్టి దయచేసి మనం కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి యెహోవాకు భయపడండి. ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు గనుక ఆయనకు భయపడి ఆయన సేవకుడెవరు గుర్తుపెట్టి ఆ సేవకుల మాట వినండి. వింటే మీరు బ్రతుకుతారు. హల్లెలూయా! నేడే దేనికి మహిమ కలుగును గాక. మీరు వినకుండా ఎప్పుడు రొటీన్‌గా చెప్పే మాటలే మరి ఇంకేళ కొత్త మాటలు రావు కదా! కొత్త మాటలు ఏం చెప్పి ప్రభువారు వచ్చిన తర్వాత ఏం చెప్పినారు? ప్రారంభం నుంచి ముగింపు ఒకటే మాట. అంతటా అందరూ మారు మనసు పొందండి అని చెప్తున్నారు. చెప్పారా లేదా? మారు మనసే కావాలి. అదే ఇంపార్టెంట్ మనిషికి. వాని ఆత్మ రక్షించబడాలంటే ప్రతి వ్యక్తికి మారు మనస్సు, పాప క్షమాపణ. అది. మారు మనసు రావాలి, పాపాలు విడిచిపెట్టాలి. ఆయన రక్తంలో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇదిగో సేవకుని మాట వినాలి. ఆయనకు భయపడాలి, యెహోవాకు భయపడాలి. ఆయన సేవకుని మాట వినాలి. వింటేనే బ్రతుకుతాడు. లేకపోతే కింద అక్కడ బతుకుతాడు నరకయాతన. కనుక కష్టమైన ఇష్టమైన పర్లేదు కానీ ఈ భూమి మీద బ్రతుకుండగా ఆయనకు భయపడిన ప్రియ సహోదరుడు సహోదరి పాపని విడిచిపెట్టండి. దేవుడికి ఇష్టం లేని విసర్జించండి. వాక్యాన్ని హత్తుకోండి హృదయంతో. విశ్వాసం ఉంచండి. తప్పకోకుండా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఏదైతే కొదువుగా ఉందో మీ కొదువులన్నీ ఫిల్ చేశాడు ప్రభువారు. విడిచిపెట్టే దేవుడు కాదైనా. ఆయన బిడ్డలం మనం. నీకేదికలు ప్రభు తెలుసుగా సమస్తము సమకూర్చి సిద్ధంగా ఉంచి నీకు ఇవ్వడానికి. కానీ నీవైతే ఈ క్షణమందే ఆయన మాట విని ఆయనకు లోబడండి. తప్పకోకుండా ప్రభువారు ఆయన మాటని ఏమాత్రం కూడా విసర్జించవద్దు. మేమెందుకు విసర్జించినామా అంటే ఇప్పుడు చెప్తున్న మాటలో మీరేమైనా చెప్పారులే చేశారులే అంటే ఆయన్ని విసర్జించినట్టే అని చెప్తున్నారు. హల్లెలూయా! ఆయనతో పాటు ఇంకా తండ్రి పంపిన వాడిని కూడా విసర్జించినట్టు అని చెప్తున్నారు అక్కడ. ఎవరు తండ్రి పంపించాడు కుమారుడి భూమి మీదకి. కుమారుని తండ్రి కూడా విసర్జించినట్టే. కనుక ఆయనకు ప్రతినిధులుగా సేవకులు ఇక్కడ ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ దైవజనులు ఎవరైతే ఆయన సేవకులు ఉన్నారో ఆయన సేవకులుగా మెచ్చుతున్న ప్రతి మాటకి మీరు విధేయత కలిగి జీవించినట్లయితే తప్పకుండా ఒక దినాన ఇక్కడ బ్రతికిన తర్వాత సదాకాలం ప్రభు దగ్గర మీరు బ్రతుకుతారు. ఆమేన్.
మీరే కాదు, నేను, మనందరం కూడా, మన కుటుంబాలు, మన ఫ్యామిలీస్ అన్నీ కూడా, సర్వమానవాళి కూడా బ్రతకాలనే ఇష్టపడి ఆయన మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టారు. కనుక ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. మీ హృదయంలో ఆయన మాట నిలిచునుగాక. ఆయన సేవను గుర్తుపెట్టి మీరు దేవునికి భయపడి ఆయన ప్రతి మాటకి విధేయత కలిగి జీవించే కృప పరిశుద్ధాత్మకి ఇచ్చునుగాక. ఆమేన్. మీ కుటుంబంలో ఏదైతే కుదువ ఉందో ఆ సమస్తము కూడా ప్రభువారు మీకు అనుగ్రహించి నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలనైనా. మీ వాక్యం సెలవిస్తున్నారు తండ్రి, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు అని సెలవిస్తున్నాం. అవును ప్రభా, ఇదిగో మీ మాట వింటే నా మాట వింటారు. మిమ్మల్ని తృణీకరిస్తే, మీ మాటని విసర్జిస్తే నన్ను పంపిన వారిని కూడా వాళ్ళు విసర్జించినట్లే అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు మీకు వందనాలే. కనుక నీకు ప్రతినిధులుగా మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని మీ మాటలు మా నోట పలికిస్తూ మా నోట బూరగా మీరు వాడుకునే విధానం బట్టి స్తోత్రాలు. వాక్యం వీక్ష ప్రతి ఒక్క బిడ్డ దీవించండి, వారి కుటుంబాన్ని ఆదరించండి. నీ మాటలు వారి హృదయంలోనికి తండ్రి ఆస్వాదించుకొని నీ మాట విని బ్రతకడానికి సహాయం చేయండి. వారి కుటుంబం ఏమైతే కొదువు ఉందో ఆ కొదువుని తీర్చండి. సమృద్ధి దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. లేవలేని వాళ్ళు లేచి నడుచుదురుగా, కుంటివారు నడుచును, మోగవారు మాట్లాడను గాక. ఎవరైతే తండ్రి నేను బెడ్ మీద పడున్నారు, లేవలేని స్థితిలో ఉన్నారో ప్రభా, వారి కాళ్ళు చక్కగా పనిచేయను గాక. లేచి నడుచునకు దైవశక్తి ఆ ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి, కండరాల్లోనికి చొచ్చుకుని వెళ్ళను గాక. ఇప్పుడే ప్రభాతాన్ని దైవశక్తిని నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ అనాయింటింగ్ రిలీజ్ ఇన్ జీసస్ మైటను అద్భుతం జరుగునుగా. వారు తాకని ముట్టి స్వస్థపరచండి అయ్యా. వారు లేచి నడుచుదురుగాక, మోవారు మాట్లాడుదురుగాక, చెవిటి వారు వినుగాక. అయ్యా తండ్రి, వండర్ఫుల్ మిరేకల్స్ వారి జీవితంలో జరుగునుగాక. ఇప్పటికి అనేకమైన కార్యాలు చేస్తే సాక్ష్యాలు చెప్తున్నారయ్యా. అయ్యా మీకు వందనాలే. కాళ్ళు చేతులు పడిపోయిన బిడ్డని ముట్టి స్వస్థపరిచి ఆ బిడ్డను లేపి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలయ్యా. ఇంకా ఎవరైతే ప్రభా లేవలేని స్థితిలో ముట్టండి, స్వస్థపరచండి. వారికున్న ప్రతి వ్యాధి, బాధ, రోగముల నుంచి నేను విడుదల ప్రాక్టీస్ నేర్చున్నాము. విడుదల కలుగునుగాక. కృపచుకు గొప్పగా జరిగించమని, అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా దీవించమని, వారి కుటుంబాన్ని సన్నిధిలో సంతోషానందములతో ప్రభా అది మరి ఆ స్తుతి ఆరాధన చేస్తూ, నిన్ను ధ్యానిస్తూ, నిన్ను కీర్తిస్తూ, అయ్యా నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా వారి గృహములు చిన్ని పరలోకములా ఉండునుగాక. వారి చిన్ని ఏంజల్స్ వలె ప్రభా బిడ్డలు ఉందురుగాక. దైవ కృప, దైవ పరిశుద్ధాత్మ వారికి తోడుగా ఉండునుగాక. అన్ని విషయంలో జయించు వారికి అనుగ్రహించబడను గాకని నాజరేయుడు యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ స్తుతించి ప్రార్థిస్తూ వీళ్ళని అవసరం చేస్తున్నాను పరలోక మా ప్రీతి తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.